హలో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే ఇప్పుడు ఎడారిలో చెరువు కాడికి వచ్చినాము. అబ్బా, చెరువు కాడికి వచ్చినాము. చెరువు చూస్తున్నాము. మీకు అందరూ చూపించాలనుకునే ఇది చెరువు. సరే చూపించాం, చూడండి ఒకసారి చెరువును. ఈ నీళ్ళు వచ్చేసి ఎప్పుడు ఎండాకాలమైనా చలికాలమైనా ఎప్పుడు కానీ ఎండాకాలమైనా చలికాలమైనా కానీ ఎప్పుడు కానీ ఇవి ఇంకిపోవన్నమాట. ఎప్పుడు ఇట్నే ఉంటాయి అన్నమాట. అంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వచ్చి మేము షూట్ చేయడం కారణం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు నీళ్లు ఇంకిపోవన్నమాట, అట్టనే ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఎటు వెళ్ళినా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోతే మాకు కనపడే నీళ్ళు ఏదంటే ఒక చెరువు. ఇది ఒకటే ఎడారిలో చెరువు. ఇదంతా చెరువు. ఆ పక్క కూడా ఉండదు చెరువు. మొత్తం అంతా చూడండి, జమ్ము ఇవన్నీ వచ్చేసి ఇదంతా వచ్చేసి జమ్ము. ఇవన్నీ మనం అంటారు కదా మన పక్క జమ్ములు గిమ్ములు అని, ఇదంతా జమ్ములు అనమాట. ఇదంతా జమ్ములు, అది చెరువు అనమాట. అదైతే చెరువు. మొత్తం మన చెరువులు ఎట్టుంటాయి, జమ్ములు గిమ్ములు లేచి అంతా చంపుగా అదే ఏమంటారు మన పక్క చేపలు అనుకుంటుంది అనుకుంటా మన చెరువులలో. ఆ విధంగా అనమాట ఇదంతా. అంటే నీళ్ళు ఉండయి ఎక్కువ. పోదామనుకుంటే కుదరడంలే. పోదామనుకుంటే ఏదో మరి తెలియని భయం అనమాట. ఏంది లోపల మొత్తం అంతా నీళ్ళు. బోట్ అని ఉంటే దాంట్లో ఎక్కి అట్టా చూపించొద్దు వ్యూని. ఇది చూడండి నీళ్ళు. ఇదంతా జనుము కట్టెల మాదిరి అది వస్తా అంటారు కదా. ఇప్పుడు గల్ఫ్లో ఎక్కడ చలికాలంలో కట్టెలేసి డిజైన్ చేసుకుంటారు కదా, అది దీనంతా కోసుకొని పోయి చేస్తారనమాట. ఇది వచ్చేసి చెరువు, చిన్న చెరువు మాదిరి. మనకైతే ఎట్లా ఉంటుందో మనకు చెరువు ఆ విధంగా అనమాట. చెరువు మాదిరి. దీన్ని ఎప్పటి నుంచో చూడాలి, తీయాలనుకున్నా, కానీ దొరకలేదు పర్మిషన్ ఎప్పుడు. ఇప్పుడైతే వాళ్ళు ఏమన్నారంటే తొందరగా వీడియో తీసుకుని వెళ్ళిపోండి, 3-4 గంటల వరకు ఉండగాకండి. వచ్చినారంటే వీళ్ళు వచ్చారు కదా, చేపలు పెట్టగొట్టారు అరుస్తూ ఉంటారు, ఉండకూడదు మీరు అక్కడ ఎక్కువసేపు అని చెప్పాను అనమాట. ఇదంతా జనుము అనమాట. చెరువు అనమాట. ఎడారిలో జనుము అనమాట. ఇదంతా కట్టెల టైపు. పిట్టలు అరుస్తూ ఉన్నాయి, మన పలకరిచ్చే పలుకుతూ ఉన్నాయి, కానీ కనపట్లే. మనం అట్ట పరిచినామంటే అవి అరుస్తూ ఉన్నాయి, కాకపోతే కనపడట్లే. రాండి ఒకసారి మాట్లాడదామంటే అవి రావడంలే. మేము రాము, మీరు ఎడారి యాత్రికులు, మేము నీళ్ళ యాత్రికులము, మీరు ఎడారి యాత్రికులతో మాకు పని లేదు అంటాడు అనమాట. ఏం చేద్దాం, పిలిచి దాని నడుచుకుంటా పోయి వీడియో తీసుకుంటాడు. ఏం చేద్దాం, లోపలికి పోదాం అనుకుంటే దగ్గరికి వచ్చేసింది మడుగు. సెంటర్ పాయింట్లో చూడండి ఎంత ఉందో. అబ్బో చాలా పెద్దదా, చాలా లోతు ఉంటుంది అనుకుంటా. అంటే ఎడారిలో ఇంతవరకు ఇంకిపోలేదన్నమాట ఇవి నీళ్ళు. అడిగితే చెప్పినది అనమాట, ఎప్పుడు ఇంకిపోవి. చెరువు మన చెరువు టైపు ఇదో నీళ్ళు, మన చెరువు మాదిరి అనమాట. ఇంత మొత్తం చెరువు టైపే, ఏనేగా ఉండదు. చూడండి, ఇది సెంటర్. ఆ పక్క జనుము, సెంటర్లో నీళ్ళు. మాకు ఎట్టు పోయి చూసినా మాకు నీళ్ళు అంటే ఎడారిలో నీళ్ళు కనపరావు. ఒక కనపడేది ఇది ఒక్కటే నీళ్ళు. సముద్రం కాడికి పోవాలంటే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ పోవాలి, ఒక రోడ్డు క్రాస్ అయ్యి. కానీ నీళ్ళు చూడాలంటే ఇదే ఒక 3 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ ఉంటుంది. నడిచి వచ్చి తీసుకొని పోవచ్చు అన్నమాట ఈ వీడియో. దీనికి కూడా పర్మిషన్. చేపలు చూడండి, చిన్న చేపలు, చిన్న చేపలు దొరకడం లే. అవి పట్టుకుంటే పోతాయేమో, ఇది వెళ్ళిపోతాయేమో. పెద్ద చేపలు కూడా ఉంటాయి, కాకపోతే మాకు అంత లేదు తీసేదానికి. ఇక్కడ ఇచ్చిందే కొంచెంసేపు, తొందరగా వచ్చేయండి తీసుకొని అని చెప్పిండు అతను. ఇదంతా చెరువు, ఎడారిలో చెరువు. మేము చూసేది అంటే మీరంటే సిటీస్లో ఉండేవాళ్ళు సముద్రం పక్కన ఉండే నీళ్ళు చూస్తున్నాం మీరు రోజు ఇటు ఈ విధంగా. మేమైతే ఇటు వచ్చి చూసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఎడారిలో ఒక చెరువు అనమాట. ఇది కొన్ని 4-5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అటు వచ్చేసి చూస్తాం అనమాట. ఇది చెరువు. ఎప్పటి నుంచో వీడియో తీయాలని చెప్పి ఆశ. చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. మరి ఇంకో ప్రదేశంలో ఒకసారి పోయి జనం ఎక్కువ ఉంది, మంచి ప్రదేశంగా ఉంది, అక్కడ కూడా చేద్దాం. చూడండి, ఇది కూడా ఒక వ్యూ అనమాట. ఫొటోస్కి అయితే భలే ఉంటుంది. అయితే ఇక్కడైతే ఎక్కడైనా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు అయితే సూపర్గా ఉంటుంది, కానీ మనం షార్ట్ ఫిల్మ్ తీయలేదు కదా ఇక్కడ. ఇదైతే ఎంత బాగుందంటే లొకేషను అంత బాగుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి చూసిపోండి ఒకసారి. ఇది భలే ఉంటుంది, నీళ్ళు అలా మంచి వాతావరణము.
ఇదంతా మంచి వాతావరణం అనమాట. మంచి వాతావరణంలో బాగుంది అనమాట. ఇది పువ్వులు మాదిరి పైన అబ్బో చుట్టలు చుట్టలుగా ఆ పువ్వులు అంటే ఇది ఇట్టే ఉంటుంది అంట. ఎడారిలో ఏదో ఒకటి మాకు వింతగా కనపడేది ఏంటంటే ఇదే మాకు ఎడారిలో ఒక వింతైన వీడియో అనమాట. వింతైన వీడియో అనమాట. మాకు వింతగా కనపడుతుంది. వింతగా తీసినాం కాబట్టి వింత వీడియో అవుతుంది కదా. అందువల్ల ఇదంతా వచ్చేసి ఇతను వచ్చేసి బంగ్లాదేశ్ పిల్లలు మనప్పుడు వచ్చా ఉంటాడు. చేపలు ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి. ఇదైతే మొత్తము పువ్వులు తోటలు అన్నీ ఉండేయన్నమాట. పూలు ఇదే పూలు పిట్ట ఒకటి కనపడింది లోపల. అదే కనపడింది మీకు. అయ్యా పోత లేచిపోయింది. పిట్ట ఒకటి ఉంది లేచిపోయింది. ఇది ఎప్పటి నుంచో చూడాలి అప్పుడే పర్మిషన్ తీసుకునేవన్నమాట. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసేళ్ళు ఉంటే కనుక ఇక్కడికి రావచ్చు. మంచి లొకేషన్ బాగుంది. ఫోటోషూట్ కూడా బాగుంటుంది. అంటే కత్రినా కైపు కాజలు మన ముక్కు సుందరి అంటే శృతి శెట్టి ఎవరు మన ముక్కు సుందరి వాళ్ళు ఇట్లా రావచ్చు అనమాట. వచ్చి ఫోటోషూట్కు చేసుకొని పోవచ్చు అనమాట. బాగా వచ్చేది అనమాట ఫోటోషూట్. బాగా మంచి ప్రదేశం బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఒక షూటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ వీడియో షూట్ చేసుకునే మంచి పాయింట్ ఉందన్నమాట. మధ్యలో నీళ్లు అక్కడ దిగేసి వీడియో షూట్ చేసుకోవచ్చు. కానీ మనం పోలేము. అయితే లొకేషన్ మాత్రం ఇది బాగుంది. ఫోటోషూట్కి మాత్రం లుక్ అయితే సూపర్గా వచ్చేది. ఎవరుంటే ఇది రాండి షూట్ చేసుకుందాం. అవును ఒకటేదో వింతగా కనపడింది ఫ్లవరు. మీకు ఎవరికైనా తెలిసి చూడండి. ఇది ఇవన్నీ చాలా ఉన్నాయి చూడు. ఇటు పూతలు ఇటుకి పూతలు వచ్చాయి. పూతలు కూడా చూపిస్తా. ఇటంటికి పూతలు కూడా బాగున్నాయి. అదేం పూతలో మరి తెలీదు. బాగున్నాయి అయితే మళ్ళీ నైస్గా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, పంపించేస్తాం. ఇది చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది ఈ విధంగా వచ్చింది. ఆ విధంగా వచ్చిన ఇది ఫ్లవర్ వచ్చి ఎండిపోతాడు అనమాట. ఈ ఎడారిలో ఈ నీళ్ళ దగ్గర నీళ్ళు స్టాక్ ఉండే కాడికి వచ్చి చెప్పినా కదా ఇట్లా రావాలంటే చూస్తామని, ఇవన్నీ చూడాలని. ఇది ఇట్లా చూసినారో చూడలేదా మరి ఇంతవరకు మీరు? నాకైతే ఫస్ట్ టైం అబ్బా. ఇప్పుడు నాకైతే ఫస్ట్ టైం ఇదే కనపడింది. లోడి తీసుకొని పోదాం అనుకుంటే ఏమన్నా అంటారేమో భయం. మీకు కావాలంటే చెప్పండి, తీసుకొచ్చి ఇచ్చాచా ఎప్పుడో ఒక రోజు వచ్చి. సరే ఇదంతా వ్యూ చూడండి. ఇంకా ఏమందాలు ఈ అందాలు చూడడానికేనా దేవుడు సృష్టించిన వీటిలో అందమైనటి ఇవే అనుకుంటా. అలా ఉంది. ఏముంది ఏమందము. ఎవరైనా వ్యూవర్స్ చూసేవాళ్ళు రాండి ఒకసారి ఈ ఫోటోషూట్ చేసుకోబోండి ఒకసారి. మెయిన్ నేను చెప్పేదంటే ఎన్నిసార్లు చెప్తా భయంలా. ఎవరైనా మంచి లవ్ స్టోరీసు మంచి స్టోరీస్ ఏమైనా తీయాలనుకుంటే కనుక మంచి భలే ఉంది ఏరియా. చూసేదానికి చక్కరైన ప్రదేశం. బల్లే అని భలే ఉంది కదా. అప్పుడప్పుడు ఎడార్లు అందాలు చూస్తాం కదా. ఎడారు ఉత్తిసుకే కనపడితే ఎట్టా అప్పుడప్పుడు ఎడార్లు అందం కూడా చూపించామన్నమాట. ఇది ఎంత అందంగా ఉందంటే లాంగ్ బలి చూసా చూడండి. ఎంత అందంగా ఉందంటే ఇప్పుడైతే గ్రీన్ ఎక్కువ గ్రీన్ ఉంది. ఇప్పుడు మీకు గ్రీన్ బాగా కనపడుతుంది చూడండి. ఎంత బాగుంది. షూటింగ్ చేసేవాళ్ళు వచ్చేసేయండి. తొందరగా వచ్చేసేయండి. ఎందుకు ఇన్ని మాటలు మళ్ళీ మాట్లాడుతున్న. చేపలు చూడండి వెళ్ళిపోతాయి. పారిపోతున్నాయి. పెద్ద చేపలు అయ్యో పారిపోతున్నాయి. చేపలు పారిపోతున్నాయి చూడండి. మేము వచ్చింది చూసి ఎడారి యాత్రికులు పట్టుకుంటాడేమో అని చెప్పి భయపడి వెళ్ళిపోతాను అనమాట. ఇదంతా ఇంకా ఇది ఇచ్చేసి నిదానంగా చూపిస్తా చూడండి. స్కిప్ చేయకూడదు చూడండి. ఎందుకంటే మంచి ప్రదేశము, మంచి వ్యూ అనమాట. ఇది వ్యూవర్స్కి ఒక మంచి లొకేషన్ అనమాట. ఇది భలే ఉంది. సూపరు. రేపు పొద్దునే కత్రినా కైపు ఫోన్ చేసి ఇక్కడ షూటింగ్కి రమ్మని చెప్పాలా. కబీర్ వాళ్ళ కబీర్ అదా కబీర్ సుని సవి
ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూపించాను, ఎందుకంటే బాగా చాలా అందంగా ఉంది చూసేయడానికి. ఈ జియోగ్రఫీ ఛానల్ చూసి ఉంటారు ఇటాటి, కానీ ఎడారి యాత్రికులు చూడండి అప్పుడప్పుడు ఎడారి యాత్రికులు ఇటాటి చూపించుంటారు అనమాట. చూడండి. సరే మరి అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ రూపంలో ఏమైనా ఉంటే పొరపాట్లు ఏమైనా ఉంటే తెలపండి. మళ్ళీ ఒకసారి నాకైతే ఈ వీడియో ఇంకా చాలా ఎక్కువ తీద్దామనిపించాను, ఎందుకంటే చాలా అందంగా ఉంది చూస్తా అంటే, చాలా 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 అందంగా ఉంది చూస్తా అంటే. ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో చూస్తుంటారు, ఇప్పుడు ఎడారి యాత్రిక జియోగ్రఫీలో చూడండి. దేన్ని నేను చూపించే చిన్న చెరువు, ఇది చిన్న చెరువు అనమాట. అది ఎడారిలో ఒక చిన్న చెరువు, ఒక 3 కిలోమీటర్లు నడిచి వచ్చే ఈ చెరువు ఉంటుంది. ఈ చెరువు చూడడానికి చాలామంది వస్తారు అనమాట. చూసి ఇక్కడ గుడిసెలు వేసుకొని తినేసి చేసుకొని వెళ్ళిపోతారు. మీరు కూడా వచ్చారేమో రండి. సరే మరి అంతవరకు మళ్ళీ వీడియోతో చూస్తానండి. మీ ఎడారి యాత్రికుడు A1 ఛానల్ని. ఓకే మరి బాయ్.